నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట. ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గంటుకుంటే కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకుపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో ఎత్తుకపోతారండి? ఆయన ఏమైనా బందిపోట, తీవ్రవాద? అది అసలు అరెస్టా, కిడ్నాపా? ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీదకి వచ్చుడు, కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుంటే ఆడికొచ్చుడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులను అక్రమ అరెస్టులు చేస్తుంటే, ప్రజలు ఆక్రందనలు చేస్తుంటే మహారాష్ట్రలో ఏం పనండి మునగానికి? ఎవడు పట్టించుకుంటాడు? ఈయనను చౌరస్తాలో షోలాపురంలో నిలబడితే ఎవడు గుర్తు కూడా పట్టాడు ఈయనను. ఈయన ఆడవ ఏం చేస్తున్నాడు? ఈ విషయం మీద ఎందుకు స్పందిస్తలేవు? ఎవరైతే గెలిపించి నీకు సీటప్ప చెప్పినరో వాళ్ళను కాదని నీకు అక్కడేం పని అంటా ఉన్నా. ఇవాళ మహారాష్ట్రలో ఉండే కాంగ్రెస్ వాళ్ళకు సంచులు మోసుకొని పోవడం తప్ప నీ వల్ల ఏదేముంది అక్కడ? రా, నువ్వు కొడంగల్ రా, వచ్చి లగిచర్లకు వస్తావా, హకీంపేటకు వస్తావా, దుద్యాలకు వస్తావా, ఎక్కడికి వస్తావా? రా, వచ్చి కూర్చో, రైతులకు చెప్పు, నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు. ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన, ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే, ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి. ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే ఊరికే అనట్లేదు. ఇంటర్నెట్ తొలగించినారు, ఇంటర్నెట్ మీద పాబంది పెట్టినారు. ఇట్ ఈస్ అగైన్స్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్. అనురాధ బసిన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఇంటర్నెట్ అట్లా నిషేధించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ వయలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు. అదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నా, ఏ రూల్